భార్గవి రాజు కథ. ఎపిసోడ్ 1. వెలుగు ఆలయంలో చివరి పరీక్ష. గాలి రత్నాన్ని పొందిన తరువాత భార్గవి రాజు పురాతన పటాన్ని అనుసరిస్తూ మంచుతో కప్పబడిన కొండల మధ్య ఉన్న వెలుగు ఆలయం చేరుకున్నారు. ఆ ఆలయం మొత్తం బంగారు కాంతితో మెరిసిపోతోంది. లోపలికి అడుగు పెట్టగానే వేలాది అద్దాలు వారి ప్రతిబింబాలను చూపించాయి. ఆలయ మధ్యలో ఒక శాసనం కనిపించింది. స్వార్థాన్ని జయించిన వారికే వెలుగు రత్నం దక్కుతుంది. అప్పుడే అద్దాల్లో భార్గవి రాజుకు అపారమైన బంగారం, రాజ్యాలు, శక్తులు కనిపించాయి. ఈ రత్నాన్ని వదిలేస్తే ఇవన్నీ మీదే అని ఒక మాయాస్వరం వినిపించింది. రాజు నవ్వుతూ, ప్రజల సంతోషం కంటే గొప్ప సంపద లేదు అన్నాడు. భార్గవి తన చేతిలోని దివ్య శంఖాన్ని పైకి ఎత్తి, మాకు కావాల్సింది వెలుగు, అధికారం కాదు అని చెప్పింది. వెంటనే అన్ని అద్దాలు పగిలిపోయి ఆలయం మధ్యలో ఒక ప్రకాశవంతమైన వెలుగు రత్నం ప్రత్యక్షమైంది. భార్గవి దానిని చేతిలోకి తీసుకున్న వెంటనే 4 దివ్య రత్నాలు ఒకేసారి ప్రకాశించాయి. అయితే అదే సమయంలో ఆకాశం నల్లగా మారి చీకటి రాజు పూర్తి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మీరు 4 రత్నాలు సంపాదించారు, కానీ చివరి 3 రత్నాలు నాకు దక్కితే ఈ ప్రపంచమంతా చీకటిగా మారుతుంది అని గర్జించాడు. అతని శక్తితో ఆలయం కంపించసాగింది. నేలపై ఒక కొత్త రహస్య ద్వారం తెరుచుకుంది. ఆ ద్వారం మీద ఒకే ఒక పదం మెరిసింది. ఆకాశ ఆలయం. భార్గవి రాజు ఒకరినొకరు చూసుకుని కొత్త సాహసయాత్రకు సిద్ధమయ్యారు. కొనసాగుతుంది. ఎపిసోడ్